మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799 000211. సంవత్సరాలైన సందర్భంగా సంవత్సరాలు జరుగుతున్నాయి. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మోడంపల్లి ఉర్దూ హై స్కూల్లో 50 సంవత్సరాల ఉర్దూ అకాడమీ ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం రాష్ట్రమంతా అన్ని జిల్లా స్థాయిలో, అన్ని తాలూకా స్థాయిలో ఉర్దూ ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఉర్దూ ర్యాలీలు చేయాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం చేసినారు. దాంట్లో భాగంగానే పొద్దుటూరులో ఉర్దూ ఒకళ్ళ సొంతం కాదు, ఉర్దూ ఒక మతానికి సంబంధించింది కాదు, ఉర్దూ ఒక కులానికి సంబంధించింది కాదు, ఉర్దూ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఉర్దూ ఒక భాష. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మన ప్రాంతీయ భాష తెలుగు, తమిళనాడులో తమిళం, కర్ణాటకలో కన్నడం, అదేవిధంగా మహారాష్ట్ర మరాఠీ, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. ఉర్దూ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, అంతర్జాతీయ భాష. కాబట్టి ఉర్దూ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలా, ప్రతి ఒక్కళ్ళకు ఉర్దూ వచ్చి ఉండాలా. మన ప్రాంతీయ భాషలు కూడా అందరూ నేర్చుకోవాలా. ఉర్దూ నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో మన దేశమే కాకుండా బయట దేశాలకు పోయి ఉద్యోగ అవకాశాలకు వచ్చినప్పుడు చాలా అందుబాటులో తోడుబాటుగా ఉంటుందని చెప్పి ఈ ప్రోగ్రాంలని ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కడప జిల్లా అన్ని జిల్లాలకు ఈ ఉర్దూ ర్యాలీలు, ఉర్దూ అకాడమీ ప్రోగ్రామ్స్ అన్ని జరుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటామంటే ఉర్దూ కంపల్సరీగా వచ్చి ఉండాలా. ఉర్దూ ఒక సబ్జెక్ట్. ఉర్దూ అన్ని భాషలు నేర్చుకునేట్టుగానే ఉర్దూ కూడా నేర్చుకుంటే భవిష్యత్తులో భావితరాలకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని మేము శివాలయం సెంటర్ వరకు తీసుకొని పోయి శివాలయం సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ మోడంపల్లి ఉర్దూ హై స్కూల్ వరకు వచ్చేదానికి, అందరికీ తెలిసేదానికి పాత్రికేయుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.